సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ సేల్స్ షాపులో యూరియా సరఫరాలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణలో డీలర్ సందీప్ రెడ్డి ఈపాస్ ద్వారా 6,429 యూరియా బస్తాలు తీసుకుని కన్ఫర్మేషన్ చేయకుండా రైతుల ఆధార్ వివరాలతో తప్పుడు విక్రయాలు నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో డీలర్ పై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్టు చేయగా వ్యవసాయ శాఖ అతని లైసెన్సును రద్దు చేసింది. అలాగే సిద్దిపేట అర్బన్ లోని శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ నుండి సరఫరా అయిన యూరియా కూడా దుర్వినియోగమైనట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆ రెండు హోల్సేల్ డీలర్ల లైసెన్సులను కూడా వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేశారు. యూరియా అక్రమ రవాణా డైవర్షన్ ను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించిన చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామిని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతుందని, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించే యూరియాను అక్రమంగా మళ్లించడం తీవ్రమైన నేరమని, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం జిల్లాలో యూరియా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ కె హైమావతి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా రైతులకు అలాగే రకంగా యూరియా డిస్ట్రిబ్యూటర్స్కి, యూరియా హోల్సేల్ డీలర్స్ అందరికి కూడా విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మనము జూన్ నెలలో మనకి ఇరెగ్యులర్గా యూరియా సేల్స్ జరుగుతూ ఉంటే చేర్యాల మండలం శ్రీ శివసాయి ఫర్టిలైజర్ షాప్ ద్వారా జరగడం గమనించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంటు మనకి ఈ సీజన్లో అంటే రబీ 2026 సీజన్లో మనకి యూరియా యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. యూరియా ప్రవేశపెట్టినప్పటి ద్వారా నుంచి మనకి యూరియా సేల్స్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయి. మనకి ఎక్కడ లైన్లు లేకుండా ప్రాపర్గా సేల్స్ మానిటరింగ్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ అవడం జరిగింది ఈ యాప్ ద్వారా. మనకి ఏప్రిల్ మే నెలలో యూరియా యాప్ని మనం క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత కూడా ఈ శివసాయి ఫర్టిలైజర్ షాప్ అతను ఈపాస్ మిషన్ ద్వారా సేల్స్ చేయడం జరిగింది. దీన్ని మనకి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అతని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన సందర్భంలో అతని ద్వారా ఇరెగ్యులర్గా అంటే ఏంటి, పాస్బుక్ లేని వాళ్ళకి ఆధార్ కార్డు డేటాతోటి ల్యాండ్లు ఉన్నా లేకున్నా సరే యూరియా అమ్మడం జరిగింది. ఇది ఏంటంటే పేపర్ మీద మాత్రమే అమ్మారు, అసలు పూర్తిగా డైవర్ట్ అయిందనమాట. సో ఎవరైతే హోల్సేల్ డీలర్స్ అయితే ఉన్నారో వాళ్ళ నుంచి శ్రీ శివసాయి ఫర్టిలైజర్ షాప్కి రావడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేశారు. కాబట్టి ఈ సేల్స్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు బుక్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రాపర్గా మానిటరింగ్ చేయలేకపోవడం వల్ల ఇతని మీద కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం దీన్ని కనుక వైలేట్ చేస్తే డీలర్స్ కానీ అఫీషియల్స్ కానీ సరిగ్గా ప్రాపర్గా మానిటరింగ్ చేయకపోతే కనుక తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని ఎవరు కూడా వైలేట్ చేయొద్దని కోరడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే కనుక ఇతనికి శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ షాప్ అతని మీద అతని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. హోల్సేల్ డీలర్ ఎవరైతే ఉన్నారో గణేష్ ట్రేడర్స్, ఆంజనేయ ఫర్టిలైజర్స్ వీళ్ళకు కూడా సెంట్రల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కోసం ఆల్రెడీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు చర్య తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సేల్స్ అనేవి ప్రాపర్గా చేయాలని, డీవియేట్ కాకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా రైతులందరూ కూడా గమనించాలని జరుగుతుంది. యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ కానీ పర్చేస్ కానీ జరగాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే వేరే షాపుల ద్వారా వేరే రకంగా కనుక అమ్మితే కనుక దయచేసి మా నోటీస్కి తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. యూరియా యాప్ ఉపయోగించుకోవడం ద్వారా మనం డైవర్ట్ కాకుండా చూడగలుగుతాము. కాబట్టి తప్పకుండా అందరూ కూడా యూరియా యాప్ ద్వారా మాత్రమే సేల్స్ చేయాలి, యూరియా యాప్ మాత్రమే ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇంకో రకంగా ఏ రకంగా ఎవరైనా సరే కనుక అమ్మితే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదందరూ కూడా గమనించాలని కోరుతున్నాను.